వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. ఉపాధి సిబ్బంది పోరుబాట, పెండింగ్ జీతాలు, పే స్కేల్స్ కోసం ఆందోళనలు. వచ్చే నెల 12 వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది పట్టారు. సెర్ప్ మాదిరిగా తమకు పే స్కేల్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. నవంబర్ నుంచి జీతాలు ఇవ్వలేదని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. వచ్చే నెల 12 వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారు. 19 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరిగ్గా జీతాలు రాక పని ఒత్తిడితో చాలామంది ఆత్మహత్య చేసుకున్నారని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ సిబ్బంది పే స్కేల్ పరిధిలోకి తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. పే స్కేల్ అమలు చేస్తే ఏడాదికి 32 కోట్ల భారం మాత్రమే పడుతుందని వివరించారు. పథకాల అమలుపై ఎఫెక్టు. ఉపాధి సిబ్బంది బుధవారం సంబంధిత అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. వచ్చే నెల 12 వరకు చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఆలోపు తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఉపాధి సిబ్బంది ఆందోళనతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఉపాధి పనులు వంటి వాటిపై ఎఫెక్ట్ పడనుంది. 4 రోజుల పాటు జరిగిన గ్రామ సభలో 2,30,000 మంది పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిని ఉపాధి సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజాపాలనలో భాగంగా ఉపాధి హామీ పనుల జాతర కొనసాగుతుంది. ఎంపిక చేసిన పనులకు మార్చి 31లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో కూలీల హాజరు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి. పంచాయతీరాజ్ శాఖలో పలు విభాగాల్లో చేపట్టే పనులపై కూడా ఎఫెక్ట్ పడనుంది. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.